ఇలా ఊతప్పాన్ని ఎప్పుడైనా ట్రై చేశారా? అదేనండి ఓట్స్‌తో ఊతప్పం. చాలా చక్కగా అయితే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే ప్రిపేర్ అయిపోతుంది. అప్పటికప్పుడే తినాలనుకునే వాళ్ళకి హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసుకొని తినేయవచ్చు. నేను మెజర్మెంట్స్ ఏంటేంటి కలుపుతారో అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. చూసి చక్కగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఊతప్పాన్ని పిల్లలకి లంచ్ బాక్స్‌లో కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానీ చక్కగా ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. ముందుగా అయితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ అక్షయ. ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎలా ఇంగ్రీడియంట్స్ కలపాలో, ఎంతెంత కలపాలో అన్నీ నేను చాలా చక్కగా అయితే వివరిస్తాను. ముందుగా అయితే ఒక కప్పు ఓట్స్ అండి, ఇన్స్టెంట్ ఓట్స్, సఫోలా ఓట్స్ కానీ ఏ ఓట్స్ కానీ ఉంటే అయిపోతుంది. ఒక కప్పు ఓట్స్. నెక్స్ట్ ఒక కప్పు బియ్యం పిండి అండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి అండి. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు. కొంచెం జీలకర్రనైతే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకొని ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మన ఇంట్లోని కొత్తిమీర అవైలబుల్గా ఉంటే ఓకే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయండి. కరివేపాకు అందరి ఇళ్ళల్లో ఉంటుంది. అది చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఇలా మనం వేసి కలుపుకొని ఒక 5-10 మినిట్స్ ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఏంటంటే బ్యాటర్ అయితే చక్కగా ఆ వేసేయాన్ని చాలా చక్కగా అయితే నానిపోతాయి. మెత్తగా ఓట్స్ ఊతప్పం అయితే మనకు రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం స్టవ్ని అయితే వెలిగించి పెనంని అయితే ఇలా పెట్టుకొని ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. ఒక సరౌండింగ్గా ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా మనం వేసుకొని, ఎవరికి కొంచెం మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు, లేదు ఊతప్పాన్ని కొంచెం పలచగా తినే వాళ్ళకైతే పలచగానైతే వేసుకోవచ్చు. ఎలా చేసినా ఓకే అండి, తినేవాళ్ళు మీరు కాబట్టి మీ ఇష్టం. ఓకేనా? మేము కొంచెం ఊతప్పం పలచగానే తింటాం కాబట్టి నేను కొంచెం పలచగానే వేస్తాను. ఇలా అయితే వేస్తాను. ఇలా వేసిన తర్వాత దాని చుట్టూ మనం ఆయిల్ని అయితే కొద్దిగా వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేసుకుంటే కొంచెం మనకి క్రిస్పీగా కొంచెం వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అయితే వేసుకొని చాలా చక్కగా అయితే మనకి అటువైపు తిప్పడానికి సదుపాయంగా ఉంటుంది. అటువైపు కొంచెం కాలిన తర్వాత ఇలా తిప్పుకొని మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఓట్స్ చాలా డైలీ రొటీన్ ఫుడ్, ఆ ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవే ఏంటి తింటాం అన్న వాళ్ళకి ఇది చాలా చక్కగా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఒక కప్పు అదే ఓట్స్కి ఒక కప్పు బియ్యం పిండి, నెక్స్ట్ శనగపిండి ఇవన్నీ చెప్పాను కదా, వాటికి ఒక 5-6 వరకు వస్తుంది. ఒక 2-3 వరకు తినేయవచ్చు హ్యాపీగా. పిల్లలు కూడా చాలా చక్కగా అయితే తినేస్తారండి. మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, ఇలా చేసి పెడితే హ్యాపీగా తినేసాడు. అందరూ అలా ఉండరు, ఎవరికి ఇష్టం ఉంటుందో ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఓట్స్ హెల్త్కి చాలా మంచిది కదా, హెల్తీగా ఉంటారు. టేస్టీ బట్టి చాలా చక్కగా అయితే తినేస్తారు. ఈ ఓట్స్ ఊతప్పం హెల్తీ అండ్ టేస్టీ. మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.